అరే సూపరే కావ్య పాప. నీ యవ్వ ఆక్షన్ లో మంచి ప్లేయర్లే కొన్నావు. నువ్వేమైనా ఆర్సీబీ లాగా పనికిరానోళ్ళు కొంటావు అనుకున్నా, కానీ నీ యవ్వ మంచి ప్లేయర్లే కొన్నావు. అరే ఎస్ఆర్హెచ్ ఇప్పుడు ఏ విధంగా చూసినా తోపు తురుములాగా ఉంది. ఈసారి కప్పు ఎలాగైనా సరే ఎస్ఆర్హెచ్ దే. నీ యవ్వ తగ్గేదే లేదు. అరే చూసా కదరా బ్యాట్ నా బట్ట ఎలాంటి ప్లేయర్లు కొన్నాను. ఏమో నీకు బౌలర్ కావాలంటే బౌలర్లు, స్పిన్నర్లు కావాలంటే స్పిన్నర్లు, బ్యాట్స్మెన్ కావాలంటే బ్యాట్స్మెన్ ఇలాంటి వాళ్ళను కొన్నాను. ఈసారి ఎలాగైనా సరే ఎస్ఆర్హెచ్ కి కప్పు కొట్టుకోపోతే నీకుంటుందిరా. వార్నర్ బాయ్ ని ఎలా అన్సోల్ చేశారో నిన్ను కూడా నెక్స్ట్ ఇయర్ అన్సోల్ చేసి పారేస్తా. ఆమె పిల్ల చెప్పిందంటే పక్కాగా చేసుద్ది. కొంచెం జాగ్రత్తగా ఆడు. అరే అవునే కావ్యాక, ఈసారి మాత్రం మంచి జాక్పాట్ ప్లేయర్లే కొన్నావు. ఇటు బౌలర్లు చూస్తే మహమ్మద్ షమి, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జాంపా నీ అవ్వ తగ్గేదే లేదు. అలాగే ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే ఇషాన్ కిషాన్ నీ అవ్వ మంచి ప్లేయర్లే కొన్నావు. అరే ఈసారి అయితే ఫిక్స్ అయిపోవే కావ్యాక, 6 100 100 6 ఈసారి ఐపీఎల్ కప్పు నీ చేతిలో పెడతా. ఇదే ఈ సైలెన్సర్ గాని శబదం. హలో షమీ బాయ్, వెల్కమ్ టు తెలుగు గడ్డ ఆరెంజ్ ఆర్మీ. తెలుగు గడ్డ పైన అడగ పెడితే కథ మొత్తం వేరే ఉంటది. నీ అవ్వ పూనకాల లోడింగ్. ఈసారి ఎస్ఆర్హెచ్ కు నీ బౌలింగ్ చాలా ఇంపార్టెంట్. తెలుగు గడ్డ పైన కప్పు కొట్టి చాలా ఏళ్ళవుతుంది. నీ అవ్వ ఎలాగైనా సరే ఈసారి కప్పు కొట్టాలి. అరే రెడ్డి తమ్మి, ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, నీ అవ్వ మిగతాదంతా నేను చూసుకుంటాలే. నీ అవ్వ ఈ షమి వచ్చిందంటే ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో తెలుసు కదా. ఈసారి సెన్సేషన్ క్రియేట్ చేసి ఎలాంటి వికెట్లు కావాలంటే అలాంటి వికెట్లు పీకి పడేస్తా. నీ అవ్వ సెన్సేషన్ షమి అంటారా బాబు, కథ మొత్తం వేరే ఉంటది. నా బౌలింగ్ తోటి ఒక్కొక్క బ్యాట్స్మెన్ కి డైపర్లు తడుపుతా. అరే అద్ది షమి బాయ్, ఆ ఊపుతోనే ఉండు. నీ అవ్వ ఈసారి ఐపీఎల్ లో ఎలాంటి బ్యాట్స్మెన్ కైనా సరే నీ బౌలింగ్ తోటి సుస్సు కదిలేలా చేయి. నువ్వు వేసే బౌలింగ్ చూసి బూమ్రానే అదిరి బెదిరిపోవాలి. నేను కూడా ఇలాంటి బౌలింగ్ వేయలేదే అని ఫీల్ అవ్వాలి. అలాంటి బౌలింగ్ వేసి ఈసారి ఎలా అయినా సరే ఎస్ఆర్హెచ్ కి కప్పు కొట్టేలా చేయాలి. అరే ప్యాట్ బ్రో, నా అరుగుండి మీదొట్టు. నీ యవ్వ ఎలాంటి వికెట్లు కావాలన్నా అలాంటి వికెట్లు తీసి పడేస్తా. ఈ షమీతో కథ మొత్తం వేరే ఉంటదని నిరూపిస్తా. ఇదే ఈ షమీ మాట. ఈ షమీ మాటే శాసనం. అరే థ్యాంక్ యూ నే కావ్య పాప. ఎలాగో అలాగా ఈ ఈశాన్ను గుర్తించి తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్. నీ అవ్వ ఈసారి ఐపీఎల్ లో ఈ ఈశాన్ పర్ఫార్మెన్స్ చూసి ముంబై దదిరిదిద్రిపోవాలే. ఇలాంటి ప్లేయర్ నా వదులుకుంది అని కుళ్ళి కుళ్ళి ఏడవాలే. ఎస్పెషల్లీ ఆ ముంబై పైన అయితే సెంచరీన హాఫ్ సెంచరీన పిసుకుతా. అంతవరకు వాళ్ళపై నా కోపం మాత్రం తగ్గదు. ఇదే నా శబ్దం. అరే ఇషాన్ నా పట్ట, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఫామ్ లో లేదు. మంచి ఫామ్ లోకి అయితే రా, లేకపోతే నీ చిట్టి తీసేసి పిర్లపై వాతలు పెడతా. నిన్ను 11 కోట్లు పెట్టి కొనింది ఊరికేనా నా బట్ట. అరే ఏందే కావ్యాక, మీరైనా ప్లేయింగ్ 11 లో సెలెక్ట్ చేసి నన్ను ఆడిపిస్తారనుకున్నారా లేదా? ఆ రాజస్థానాలు ఓన్లీ సెలెక్ట్ మాత్రం చేశారు, కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడిపిలేదు. మీరైనా ప్లేయింగ్ 11 లో సెలెక్ట్ చేసి నా టాలెంట్ ఏంటో గుర్తించండి. అరే అది బాయ్స్ వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకుర్రి. ఓకే బాయ్స్, సీ ఇన్ ద నెక్స్ట్ వన్.